హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 11 వాయిస్ ఓవర్ అప్డేట్స్. ఈ ఎపిసోడ్లో మనం ఎండ్యూరెన్స్ టాస్క్ ఎలా జరిగింది, అదేవిధంగా ఎవరికి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం కలిగింది, అదేవిధంగా ఎవరికి ఎల్లో కార్డ్ వచ్చింది అనే విషయాలను తెలుసుకుందాం. పదండి. ముందుగా ఎండ్యూరెన్స్ టాస్క్. ఈ గేమ్ చుట్టూనే ఈ ఎపిసోడ్ మొత్తం జరుగుతుంది. ఈ ఎండ్యూరెన్స్ టాస్క్ జరగాలి అంటే మనకు ఇద్దరు టీమ్ లీడర్లు కావాలి. మరి ఆ ఇద్దరు టీమ్ లీడర్లను సెలెక్ట్ చేసుకోవడానికి జ్యూరీ 15 మంది కంటెండర్స్కు ఒక గేమ్ని కండక్ట్ చేశారు. ఆ గేమ్ ఏమిటంటే పైనుండి ఒక బంతిని కిందికి విసురుతారు. అలా పైనుండి కిందికి విసిరిన బంతి నేలను తాకి బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత ఎవరైతే ముందుగా బంతిని పట్టుకుంటారో వాళ్ళు ఈ రౌండ్ గెలిచినట్టు. అలా గెలిచిన ప్లేయర్కు ఇద్దరిని టీమ్ లీడర్ అయ్యే రేస్ నుంచి బయటికి పంపించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మొదటి రౌండ్లో మిథిలేష్ రెడ్డి గెలిచి రాజకుమారి గారిని అలాగే అపూర్వ గారిని గేమ్ నుంచి అవుట్ చేశారు. అంటే వాళ్ళకు టీమ్ లీడర్ అయ్యే ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి. అదేవిధంగా సెకండ్ రౌండ్ని దీపక్ గెలిచారు. మరి ఈ సెకండ్ రౌండ్ గెలిచే క్రమంలో బాగి తుల్లూరి గారి రైట్ షోల్డర్కి దెబ్బ తగులుతుందండి. మరి బాగి తుల్లూరి గారికి దెబ్బ తగిన తర్వాత తను ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి గేమ్ నుంచి అవుట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయారు. ఈ రౌండ్లో గెలిచిన దీపక్ హేమంత్ యాదవ్ని అలాగే గాయత్రిని టీమ్ లీడర్ అయ్యే రేస్ నుంచి బయటికి తొలగించారు. ఆ నెక్స్ట్ రౌండ్లో కూడా మళ్ళీ దీపక్కే గేమ్ని గెలిచాడు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈసారి తను ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని బయటికి తీసివేయలేదు. కాకపోతే ఆ బంతిని తనకు నచ్చిన ఎవరైనా ప్లేయర్కి ఇచ్చి వాళ్ళ ద్వారా ఇద్దరిని తీసేసే అవకాశాన్ని జ్యూరీ కల్పించారు. అలా ఈ గేమ్ గెలిచిన దీపక్ బంతిని తీసుకెళ్లి రామకృష్ణకి ఇచ్చాడు. రామకృష్ణ బంతిని తీసుకుని రోహిత్ని ఆర్జే చరణ్ని టీమ్ లీడర్ రేస్ నుంచి బయటకు తొలగించాడు. కాకపోతే రోహిత్ ఇక్కడ అది నా స్ట్రెంగ్త్, అది నా స్ట్రాటజీ, అది నా గేమ్ ప్లాన్ అంటూ రామకృష్ణని తన అద్భుతమైన డిఫెండింగ్ స్కిల్స్తో 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఇక్కడితో మన శ్రీముఖి అద్భుతమైన డిఫెండింగ్ స్కిల్స్ అంటూ మన రోహిత్ని అద్భుతంగా పొగిడేసింది. ఇంకా అవాక్ అవ్వడం మన రామకృష్ణ అవుతుంది. సరే, ఈ రౌండ్ తర్వాత ఇంతవరకు జరిగిన 3 రౌండ్లో అబ్బాయిలే గెలిచారు, అమ్మాయిలు ఇంతవరకు గెలవలేదు అని శ్రీముఖి చెప్పడం ఆలస్యం శాలిని ఈ 4th రౌండ్లో గెలిచేసింది. శాలిని ఈ 4th రౌండ్లో గెలిచి రామకృష్ణను అలాగే ఝాన్సీని టీమ్ లీడర్ అయ్యే రేస్ నుంచి బయటకు తొలగించేసింది. కాకపోతే రామకృష్ణ మళ్ళీ ఒకసారి తన డిఫెండింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. డిఫెండింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవడంలో ఫెయిల్ అయితే పర్వాలేదు, తను గేమ్ ఏం ఆడుతున్నాడో కూడా అర్థం చేసుకోలేకపోయాడు. శాలిని ఎప్పుడైతే తనను టీమ్ లీడర్ రేస్ నుంచి అవుట్ చేసిందో తను నువ్వు నన్ను తీయలేవు అంటూ డిఫెండింగ్ చేశారు. అంటే తనకు గేమ్ రూల్స్ అర్థం కాలేదు అని క్లియర్గా అర్థమైపోతుంది. ఇంత డైరెక్ట్గా దొరికిపోవడంతో శాలిని రామకృష్ణని ఇష్టం వచ్చినట్టుగా ఆటాడేసుకుంది. ఇంకా ఇప్పుడు లాస్ట్ రౌండ్. ఈ లాస్ట్ రౌండ్లో కూడా మళ్ళీ దీపక్కే గెలిచాడు. చూడండి, ఇప్పటివరకు జరిగిన 5 రౌండ్స్లలో 3 రౌండ్స్లో దీపకే గెలిచాడు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీపక్ ఫిజికల్ స్ట్రెంత్, స్టామినా ఎంత బాగా ఉందో. సరే, దీపక్ ఈ రౌండ్ గెలిచి ఎవరికి బాల్ ఇస్తారు అని ఆలోచిస్తున్నా కానీ నవదీప్ గారు క్వశ్చన్ అడిగారు. మరి నువ్వు ఏ స్ట్రాటజీతో ఇప్పుడు బాల్ ఇస్తున్నావు, స్ట్రాంగ్ ప్లేయర్కి ఇస్తావా వీక్ ప్లేయర్కి ఇస్తావా అని అడగగా నేను వీక్ ప్లేయర్కి ఇస్తాను సార్ అన్నాడు. అంటే నీ స్ట్రాటజీ ఏంది, వీక్ ప్లేయర్కి ఇస్తే తను గేమ్లో ఉంటుంది నెక్స్ట్ రౌండ్లో, స్ట్రాంగ్ ప్లేయర్ ఇప్పుడు ఈ రౌండ్లో బయటకు వెళ్ళిపోతారు అంతేనంటే ఎస్ సార్ కరెక్ట్ అని చెప్పేసి బాల్ని తీసుకెళ్లి యాంకర్ ప్రియాంకకి ఇచ్చారు. ఇప్పుడు యాంకర్ ప్రియాంకకు బాల్ వచ్చిందని సంతోషపడాలో లేకపోతే తనను వీక్ ప్లేయర్ అని చెప్పి బాల్ ఇచ్చినందుకు బాధపడాలో ఏమీ తెలియక తలగొక్కుంటుంది. సరే, ఏమైనప్పటికీ యాంకర్ ప్రియాంకకు ఇద్దరిని టీమ్ లీడర్ అయ్యే రేస్ నుంచి బయటకు తొలగించే అవకాశం వచ్చింది. తను అమన్ మసూద్ని అలాగే మిథిలేష్ రెడ్డిని టీమ్ లీడర్ రేస్ నుంచి బయటకు తీసివేసింది. ఇంతటితో 5 రౌండ్లలో కలిపి 10 మంది ప్లేయర్లు అవుట్ అయిపోయారు టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ నుంచి. అంటే మిగిలింది 4. బాగి తుల్లూరి గేమ్ డ్రాప్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. మిగిలిన 4 ఎవరెవరంటే యాంకర్ ప్రియాంక, దీపక్, శాలిని డెబారా, సృష్టి వ్యాకరణి. మరి ఈ 4కి నెక్స్ట్ రౌండ్ కండక్ట్ చేస్తారు. ఆ నెక్స్ట్ రౌండ్లో 2 గెలుస్తారనమాట. ఆ 2 గెలిచిన వాళ్ళే టీమ్ లీడర్లు అవుతారు. మరి ఈ రౌండ్ జరగడానికంటే ముందు మన శ్రీముఖి గారు ఒక గెస్ట్ని పిలిపించారు. ఆయన ఎవరో కాదు, ఎస్కేఎన్ రాజేష్ గారు. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ రాజేష్, అదే బేబీ సినిమా తీశారు కదా ఆయన. రీసెంట్గా చెన్నై లవ్ స్టోరీ వాళ్ళే తీశారు. సరే, ఆయన వచ్చారు. ఆయనని ఇంప్రెస్ చేయడానికి ఒక చిన్న ఆడిషన్ లాగా పెట్టారు. ఎవరెవరు పాల్గొన్నారు అంటే ఆర్జే చరణ్, సృష్టి వ్యాకరణి, అపూర్వ. ఆ టాస్క్ పెద్దగా ఏమీ లేదు, ఆ ఆడిషన్ పెద్దగా మెప్పించలేదు. సో మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. సరే, నెక్స్ట్ రౌండ్కి ఇప్పుడు 4 సెలెక్ట్ అయ్యారు కదా, దీపక్, సృష్టి వ్యాకరణి, శాలిని అలాగే యాంకర్ ప్రియాంక. ఒక బాక్స్ ఉంటుంది, అలాగే ఒక గ్లాస్ ఇస్తారు, ఆ గ్లాస్లో వాటర్ ఉంటుంది. ఆ 4 గ్లాసులను తీసుకొని బాక్స్లో ఉండాలి. బజర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బజర్ ఎండ్ అయ్యే వరకు ఎవరి చేతిలో అయితే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉంటుందో వాళ్ళే విన్నర్ అని, ఎవరి చేతిలో ఎంత తక్కువ వాటర్ ఉంటే వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అయ్యి వెళ్ళిపోతారు అని రూల్. మరి గేమ్ స్టార్ట్ అయిన వెంటనే 3 అమ్మాయిల మధ్యలో ఒక అబ్బాయి. అందరూ ఏమనుకున్నారు, 3 అమ్మాయిలు వచ్చి దీపక్ని టార్గెట్ చేస్తారు అనుకున్నారు. సృష్టి యాంకర్ ప్రియాంక మీద అటాక్ చేసింది. అలా అటాక్ చేస్తున్న క్రమంలో శాలిని వెనక నుండి వచ్చి సృష్టి గ్లాస్ వాటర్ని పడగొట్టేసింది. అప్పుడు షాక్ అవ్వడం సృష్టివంతైంది. అదేంటి ఇలా నన్ను అటాక్ చేస్తుంది అని. సరే, ఈ షాక్లో తేరుకునే లోపే వెనక నుండి ప్రియాంక మన దీపక్ గ్లాస్ని ఒక కిక్కిచ్చి పడగొట్టేసింది. చాలా అద్భుతంగా ఉంటుంది షాట్. అసలు స్టన్ అయిపోయాడు దీపక్. అలాగే దీపక్తో పాటు అందరు జడ్జెస్, అందరు స్టన్ అనమాట. ఏం జరుగుతుంది, ఇలా
గేమ్ స్టార్ట్ అయిన కొద్ది సెకండ్ల లోపే ఇద్దరు గ్లాసెస్ ఎంటీ అయిపోయాయి. ఎవరెవరివి? సృష్టిది అలాగే దీపక్ది. మిగిలింది ఎవరు? డెబరా అండ్ ప్రియాంక. ఇక్కడ చూడండి, మన దీపక్ ఎవరైతే వీక్ అని సెలెక్ట్ చేసుకున్నారో ఆ వీక్ కంటెండరే తనను కెప్టెన్సీ రేస్ నుండి బయటకు పంపించేసింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అని. చాలా గ్రేట్, చాలా అద్భుతంగా ఆడింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ సృష్టికి అలాగే శాలినికి పెద్ద ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. నేను నిన్ను నమ్మను, నువ్వు ఇలా చేస్తావు, నేను నిన్ను నమ్మి నేను ముందుకెళ్తే నువ్వు నా గ్లాస్లో పడేసావు. సరే, ఎవరు సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ వాళ్ళే ఉంటాయి. సరే, ఈ గేమ్ నుంచి బయటికి వస్తే ఇప్పుడు ఫైనల్గా ఇద్దరు మిగిలారు, యాంకర్ ప్రియాంక, శాలిని డెబరా. యాంకర్ ప్రియాంకకు టీం బ్లూ ఇచ్చారు, శాలినికి టీం రెడ్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు ఏ టీంలోకి వెళ్ళాలో కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకోమని జ్యూరీ చెప్పారు. అలా శాలిని డెబరా టీంలోకి రోహిత్, ఆర్జే చరణ్, సృష్టి వ్యాకరణి, అమన్ మసూద్, రాజ్ కుమారి, అపూర్వ గారు శాలిని డెబరా టీంలోకి వచ్చేశారు. అదేవిధంగా యాంకర్ ప్రియాంక టీంలోకి రామకృష్ణ, గాయత్రి, దీపక్, ఝాన్సీ, మిథిలేష్ రెడ్డి, హేమంత్ యాదవ్ ఇలా 2 టీములుగా డివైడ్ అయిపోయారు. ఇక్కడే మన జ్యూరీ బిందుమాదేవి గారు ఒక బాంబ్ పిలిచారు. బ్లైండ్ ఫైర్ కార్డ్ని నేను యూజ్ చేస్తున్నాను అని. ఆ ఫైర్ కార్డ్ పవర్ ఏమిటి అంటే స్వాప్ ద లీడర్. అంటే ఆ ఇద్దరు లీడర్లలో ఎవరో ఒకరిని స్వాప్ చేసి చేంజ్ చేసే పవర్ ఈ ఫైర్ కార్డ్కి ఉంది అని. కాకపోతే ఈ ఫైర్ కార్డ్ని బిందుమాదేవి గారు ఆ కార్డ్ని గెలిచినటువంటి అమన్కి ఇస్తారా, లేకపోతే తను వేరే ఎవరికైనా ఇస్తారా అని అడిగినప్పుడు బిందుమాదేవి గారు, నేను ఈ కార్డుని అమన్కి యూజ్ చేయొచ్చు, లేదా తనకు నచ్చిన వేరే ఎవరికైనా ఇచ్చు. తనకు నచ్చిన అంటే ఈరోజు టాస్క్లో తనని ఎవరైతే ఇంప్రెస్ చేశారో, తన అద్భుతమైన డిఫెండింగ్ స్కిల్స్తో అలాగే ఆటతో ఎవరైతే తనను ఇంప్రెస్ చేశారో వాళ్ళకి ఇస్తానని. అలా ఇంప్రెస్ చేసిన వాళ్ళు ఎవరంటే రోహిత్, ఆర్జే చరణ్, శాలిని డెబరా. మరి బిందుమాదేవి గారు ఈ నలుగురిలో రోహిత్, ఆర్జే చరణ్, శాలిని డెబరా అలాగే అమన్ మసూద్ ఈ నలుగురిలో ఎవరికి ఈ ఫైర్ కార్డ్ పవర్ ఇచ్చింది అంటే శాలిని డెబరాకి. ఎందుకంటే తను ఆల్రెడీ గ్రూప్ లీడర్ కాబట్టి తనకి అవకాశం ఇస్తున్నాను అంటే ఇచ్చింది. మరి ఈ అవకాశం వచ్చినటువంటి శాలిని డెబరా అవతల టీంలో స్వాప్ ద లీడర్ అనే పవర్ని ఉపయోగించి ఝాన్సీకి అవకాశాన్ని ఇచ్చింది. అంటే ఇప్పుడు అదే టీంలో ప్లేయర్గా ఉన్న ఝాన్సీ టీం లీడర్ అయింది, టీం లీడర్గా ఉన్నటువంటి యాంకర్ ప్రియాంక ప్లేయర్ అయిపోయింది. ఇప్పుడు టీం లీడర్లు ఇద్దరు. మరి వీళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ ఏమిటంటే ఎండ్యూరెన్స్ టాస్క్. అదేమిటంటే ఒక బుట్టని వాళ్ళ ముందుగా పెట్టి దానికి స్ట్రైట్గా పైకి మన మోచేతులను స్ట్రైట్గా పెట్టాలి. 90 degreesలో పెట్టి ఒక 2 చెక్కల మధ్యలో ఒక సర్కిల్ లాంటి చక్రం ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేయాలి 90 degrees. అలా చివరి వరకు ఎవరైతే ఆ బ్యాలెన్సింగ్ చివరి వరకు ఎవరైతే ఆ చేతులను 90 degreesలో ఉంచి ఆ చెక్కలను బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్ అని చెప్పారు. ముందుగా ఈ ఎండ్యూరెన్స్ టాస్క్ నుంచి బయటకు వెళ్ళిపోయింది ప్రియాంక, సృష్టి వ్యాకరణి. ఆ తర్వాత అమన్ మసూద్ కూడా ఈ గేమ్ నుంచి అవుట్ అయి బయటకు వచ్చేసాడు. కాకపోతే ఇక్కడ జ్యూరీ ఒక అవకాశం కల్పించింది. బజర్ టు బజర్ మధ్య సమయంలో ఒకరికి రెస్ట్ ఇచ్చే అవకాశాన్ని టీం లీడర్లకు కల్పించింది. అంటే టీం లీడర్ ఎవరో ఒకరికి తన ప్లేయర్కి, అంటే టీం లీడర్ ఎవరో ఒక ప్లేయర్కి రెస్ట్ ఇవ్వచ్చు అనమాట. బజర్ టు బజర్ తను గేమ్ గెలవాలంటే ఏ ప్లేయర్కి అయితే రెస్ట్ ఇస్తే తను నెక్స్ట్ కంటిన్యూ చేయగలుగుతాడో ఈ ఎండ్యూరెన్స్ టాస్క్ బ్యాలెన్స్ని వాళ్ళకి రెస్ట్ ఇవ్వచ్చు. ఆ తర్వాత రౌండ్లో అపూర్వ అండ్ గాయత్రి ఇద్దరు కూడా డ్రాప్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఎల్లో టీంలో 3 ఉన్నారు, బ్లూ టీంలో 4 ఉన్నారు. ముగ్గురు ఎవరెవరంటే రోహిత్, ఆర్జే చరణ్, రాజ్ కుమారి గారు. అలాగే బ్లూ టీంలో 4 ఎవరెవరంటే హేమంత్, మిథిలేష్ రెడ్డి, రామకృష్ణ అలాగే దీపక్. రామకృష్ణ చరణ్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు అంటే అక్షిత్ గారు పొగిడారు. నిజంగానే ఇప్పుడు రాజ్ కుమార్ గారు ఈ గేమ్ నుంచి అవుట్ అయిపోయారు. అంటే బ్లూ టీంలో 4 ఉన్నారు, ఎల్లో టీంలో 2 ఉన్నారు. మరి అదేవిధంగా ఈ టీం నెక్స్ట్లో రామకృష్ణ అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ రామకృష్ణ బ్లూ టీంలో నుంచి అవుట్ అయిపోయారు. అంటే ఇప్పుడు 3 బ్లూ టీంలో ఉన్నారు, 2 ఎల్లో టీంలో ఉన్నారు. నెక్స్ట్ హేమంత్ కూడా అవుట్ అయిపోయారు. అంటే ఇప్పుడు స్కోర్ అంటే ఇప్పుడు ప్లేయర్స్ ఈక్వల్గా ఉన్నారు. బ్లూ టీంలో 2, ఎల్లో టీంలో 2. నిజంగా వీళ్ళు నలుగురు చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఎవరెవరు అంటే మిథిలేష్ రెడ్డి, దీపక్ బ్లూ టీంలో, ఆర్జే చరణ్ అండ్ రోహిత్ ఎల్లో టీంలో చాలా అద్భుతంగా ఆడుతున్నారు. సరే, ఇప్పుడు రోహిత్ వచ్చేసి అవుట్ అయిపోయారు ఎల్లో టీంలో నుంచి. ఇప్పుడు ఆర్జే చరణ్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఇద్దరు అలాగే కంటిన్యూ అవుతున్నారు బ్లూ టీం నుంచి. ఆర్జే చరణ్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు కానీ ఎక్కువగా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. ఫైనల్గా ఆర్జే చరణ్ కూడా అవుట్ అవ్వడంతో బ్లూ టీంలో 2 మిగలడంతో బ్లూ టీం విన్ అయిపోయింది. మరి ఈ బ్లూ టీం విన్ అయింది కాబట్టి ఈ బ్లూ టీంలో నుంచి ఒకరికి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఎవరికి ఇస్తున్నారు అని ఝాన్సీని అడగగా ఝాన్సీ హేమంత్కి ఇచ్చింది. ఎందుకంటే తనకి ఇంతవరకు ఆట ఆడలేదు అని అంటున్నారు. కానీ తను ఆట ఆడుకుని ప్రూవ్ చేసుకుని ఇంతవరకు వచ్చాడు కాబట్టి తనకి అవకాశాన్ని ఇస్తున్నారంటూ తనకు ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. మరి ఇప్పుడు హేమంత్ యాదవ్ మన బిగ్ బాస్ ప్రేక్షకులకు అంటే మీకు ఓట్ అప్పీల్ చేసుకున్నారు ఈ ఎపిసోడ్లో. ఆ తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవకాశాన్ని మన జ్యూరీ ఎవరికి ఇచ్చారు అంటే శాలిని డెబరాకు. తను చాలా అద్భుతంగా ఆట ఆడి టీమ్ లీడర్ అవ్వడంతో పాటు అద్భుతమైన డిఫెండింగ్ స్కిల్ చూపించింది కాబట్టి తనకు ఈ అవకాశం లభించింది. తను కూడా మన ఆడియన్స్కు అంటే మీకు బిగ్ బాస్ లవర్స్కు ఓట్ అప్పీల్ చేసుకుంది.
ఈ 2 ఓటప్పీలు అయిన తర్వాత అసలైన ట్విస్ట్ యెల్లో కార్డ్ ఎవరికి ఇచ్చారు అంటే రామకృష్ణకు. ఎందుకు అంటే తనకు గేమ్ రూల్సే సరిగ్గా అర్థం అవ్వలేదు కాబట్టి తనకు ఇచ్చారు. ఇలా యెల్లో కార్డ్ వస్తే తను నెక్స్ట్ ఆడబోయే గేమ్‌లో చాలా శ్రద్ధగా ఉంటాడు. ఇంకా బాగా గేమ్ రూల్స్‌ని అర్థం చేసుకొని ఆడతాడు అని చెప్పేసి యెల్లో కార్డ్ రామకృష్ణకి ఇచ్చేశారు. ఇంతటితో ఎండ్యూరెన్స్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది అంటే జీవి మాల్ వారి ప్రమోషనల్ గేమ్ ఒకటి ఆడించారు. ఆ గేమ్ ఏమిటంటే ఒక పిరమిడ్ గేమ్. అంటే ఒక గ్లాసులన్నీ పిరమిడ్ లేయర్‌లో ఒకదానిపై ఒకటి ఉంటాయి. ఆ గ్లాసులని ఒక బంతితో తీసుకొని ముందుగా ఎవరైతే పడగొడతారో వాళ్ళు విన్నరు. ఈ గేమ్ రాజకుమారి గారు, ఆర్జీ ఆడారు. ఆర్జీ చరణ్ విన్ అయిపోతాడు. మన జీవి మాల్ వారి తరపు నుంచి 10,000 రూపాయల గిఫ్ట్ వర్త్ సొంతం చేసుకున్నాడు. ఇంతటితో ఈ రౌండ్ ముగిసింది. మరి ఈ వాయిస్ ఓవర్ అప్డేట్ మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.